వెర్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీవితంలో పరిపూర్ణత సాధించడానికి ధ్యానం ఆచరించాలి. చీఫ్ విప్ జీవి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటిని గెలిపించాలని ప్రచారం. ప్రతి ఒక్కరి జీవితంలో పరిపూర్ణత సాధించడానికి మేలైన మార్గం ధ్యానమేనని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. పట్నంలోని ఇస్కోవాగు బజార్లో బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శివ జయంతి మహోత్సవం నిర్వహించగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ వ్యక్తిగతంగా తాను ధ్యానం మొదలుపెట్టిన తర్వాతే జీవితంలో నిజమైన అభివృద్ధిని మార్పుని చూశానని తెలిపారు. బ్రహ్మకుమారి సమాజం ద్వారా నేర్చుకున్న రాజయోగ జీవితంలో తనకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు. మనసు బాలైనప్పుడు రామయోగ ధ్యానం చేయడం ద్వారా వెంటనే సాధారణ పరిస్థితికి వస్తామని సంతోషంగా అనిపిస్తుందని తెలిపారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. కష్టాలను ఎలా అధిగమించాలనేది ధ్యానం బ్రహ్మకుమారిల ద్వారానే నేర్చుకున్నట్లు తెలిపారు. చిన్న చిన్న ఆనందాలను సంతోషంగా తీసుకుంటూనే జీవితంలో సానుకూలంగా ముందుకెళ్తున్నామన్నారు. శివ బోధల గురించి అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే కొండపై రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం పూర్తి చేసి అక్కడ బ్రహ్మకుమారిలతో కార్యక్రమాలు ఏర్పాటు చేయించాలని తన కోరికగా తెలిపారు. కార్యక్రమానికి నడిపిస్తున్నటువంటి సుహాసిని అక్కయ్య గారికి, ఉషా అక్కయ్య గారికి, ఉమా అక్కయ్య గారికి, నాతో మన కార్యక్రమం పాల్గొన్నటువంటి సుధాకర్ బాయ్ గారికి, అలాగే ప్రసాద్ గారు మంచి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ తాతగారు కూడా బస్ స్టాండ్ దగ్గర మరి ఒక పార్క్ కి డొనేషన్ ఇచ్చారు. అది ఇప్పుడు కొన్ని కోట్లు విలువైంది ఆ స్థలం. ఆ విధంగా వాళ్ళ కుటుంబం డొనేషన్స్ తో అప్పుడు అవి ఇచ్చారు. అలాగే వాళ్ళ ఇల్లు కూడా ధ్యాన మందిరానికి ఇచ్చారు. వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు, అలాగే ఈ మందిరానికి కూడా మరి వాళ్ళు డొనేషన్ ఇవ్వడం ఎంతో అభినందనీయం. అట్లా వారు పోయిన జన్మలో ఒక మంచి పుణ్యాలు చేశారు కాబట్టి ఈరోజు ఈ జన్మలో కొన్ని మంచి పనులు చేయగలిగారు. ఇప్పుడు చేసిన మంచి పనుల వల్ల భవిష్యత్తులో దేవుడు ఇంకా మంచి ప్రమోషన్ ఇస్తారు ప్రసాద్ గారి కుటుంబానికి, అందరికీ. అలాగే మురళి అప్పుడప్పుడు దేవుడు ముట్టుకెళ్ళేసి వినిపిస్తున్నారు. ఎప్పుడన్నా మురళి అంటే ఖచ్చితంగా దాంట్లో నాకు సలహాలు ఉంటాయి. అప్పుడప్పుడు మురళి ఎప్పుడు అవకాశం దొరికినా అది అదృష్టంగా సంతోషంగా భావిస్తాను. అలాగే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే నాకు మంచి అభివృద్ధి, నిజమైన సంతోషం. రాజయోగ మెడిటేషన్ ఈ బ్రహ్మకుమారి ద్వారా నేర్చుకున్నది, ఈశ్వర విద్యాలయం ద్వారా నేర్చుకున్నది నిజంగా నా జీవితంలో నాకు ఎంతో ఉపయోగపడింది. ఎప్పుడైనా మనసు బాగా లేకపోతే ఒకసారి నేను రాజయోగం మెడిటేషన్ చేస్తాను, మళ్ళీ వెంటనే సంతోషం వస్తుంది. ఎంత కష్టాలు వచ్చినా దాన్ని అధిగమించడం అనేది ఈ సంస్థ ద్వారా మన బ్రహ్మకుమారి ద్వారా నేను నేర్చుకున్నా. కాబట్టి ఎంత కష్టం వచ్చినా నాకు చిన్నదానిలాగా కనపడుతుంది. అలాగే ఆనందంగా ఉండటం, సంతోషంగా ఉండటం అనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కష్టాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, దాని వెంట సుఖాలు ఉంటా ఉంటాయి. కాబట్టి వాటిని మనం అధిగమించాలి. చిన్నదిగా కష్టాలు వచ్చినప్పుడు చిన్నదిగా తీసుకోవాలి, సుఖాలు వచ్చినప్పుడు సంతోషంగా, ప్రతి చిన్న ఆనందాన్ని మనం సంతోషంగా తీసుకున్నప్పుడు ఎప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం. ముఖ్యంగా మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటూ శివబాబాని కొత్త వాళ్ళకి పరిచయం చేస్తూ ఈ ఆనందాన్ని అందరికీ అందజేస్తే అది మనకు కూడా పుణ్యం వస్తుంది. సో ఆ పరమేశ్వరుడు గురించి అందరికీ ఈ జ్ఞానాన్ని అందరికి తెలియజేస్తే కొత్తగా వచ్చి ఇక్కడ నేర్చుకుంటారు, జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటారు. దాని ద్వారా వాళ్ళకి మేలు జరుగుతుంది. మీరు ఎవరికైతే మేలు చేయాలనుకున్నారో ఓ 10 మందిని సెలెక్ట్ చేసుకొని మెల్లిగా వాళ్ళని ఈ జ్ఞానానికి పరిచయం చేస్తే వాళ్ళకి మీరు మేలు చేసినట్టు అవుతుంది. పోయినసారి నేను ఓడిపోయినప్పుడు పెద్దగా బాధపడలా, ఎందుకంటే ఈ జ్ఞానం వల్ల పర్లేదు దేవుడు ఇది దీని ద్వారా ఓడించి నాకు మేలు చేయబోతున్నాడు అనుకున్నా నేను. అందుకని చాలా మంది ఓడిపోయినందుకు ఎక్కువ బాధపడతారు, నేను చాలా తక్కువ బాధపడ్డా, ఎక్కువ బాధపడలేదు. చాలా సంతోషంగా దాన్ని గెలుపుకోవడం సమానంగా తీసుకున్నాం. సో అట్లా తప్పనిసరిగా మనం మంచి చేయాలనుకుంటే ఎప్పుడు దేవుడు మనకి తోడు ఉంటాడు. మీరు అందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ కొండ మీద రామలింగ స్వామి గుడి పూర్తి చేసి మన అక్కయ్య గారి చేత ఒకసారి అక్కడ మరి ఒకసారి భవిష్యత్తులో ప్రోగ్రామ్స్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ప్రోగ్రామ్
వందల మంది భక్తులు వస్తారు, ఒక చోట ప్లేస్ ఇస్తాము తిరునాళ్ళప్పుడు. ఆ ప్లేస్ లో మన అక్కయ్యలందరూ వచ్చిన వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాల్సిందిగా తొందరలో గుడి కూడా పూర్తి చేసే సంకల్పం చేశాము. అంటే ఒకసారి ఇక్కడ చిన్నకొండ మీదకి వచ్చినప్పుడు అక్కడ మన హోమ్ సైన్స్ సెంటర్ వాళ్ళు, మళ్ళీ ఇక్కడ వినుకొండ సెంటర్ వాళ్ళు పరిచయం అయ్యారు నాకు చిన్నకొండ మీద. సో ఈసారి పెద్ద కొండ మీద మన ప్రోగ్రామ్ పెట్టిద్దామని చెప్పి చేస్తూ, అలాగే మన మీరు చేసే మంచి కార్యక్రమాలకు ఎప్పుడు భగవంతుడు శివబాబా ఎప్పుడు తోడుంటాడు. శివబాబా మీ అందరికి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని, అలాగే ఇంకా ఎక్కువ పురుషార్థం చేసుకునే భాగ్యం మీకు ఇవ్వాలని కోరుకుంటూ, నాకు కూడా శివబాబా ఇంకా ఎక్కువ పురుషార్థం సేవ చేసుకునే భాగ్యం ఇవ్వాలని చెప్పేసి బాబాని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. మహాశివరాత్రి రాబోతుంది. మహాశివరాత్రి పర్వదినాన శివబాబాని అందరూ కూడా మంచి కార్యక్రమాల్లో మీ విలువైన టైంని స్పెండ్ చేసి శివబాబా ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుకుంటూ, అందరూ ఒక కొత్త పరిణామం. ఈ మహాశివరాత్రి అంటే ఒక మహాపరివర్తన మనకి ఇస్తాడు దేవుడు. ఒక్కొక్కరు ఒక మంచి కోరుకొని ముందుకెళ్లాల్సిందిగా, విజయాలతో ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ, మరి బెహన్జీ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ పరివారానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేడం రమేష్ పల్నాడు జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ వారు తెలియజేశారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజు వినుకొండ పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో బీజేపీ నాయకులు గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ని కలిసి ఓట్లను అభ్యర్థించారు. ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహీ స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి హారతులు ఇచ్చారు. భగవంతుడు అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాన్ని నింపుకోవాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై మెండుగా ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థించి పుణ్యస్నానాలు ఆచరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లకు కార్మికుల సమస్యల వినతి పత్రాల సమర్పణ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా వినుకొండలో స్థానిక మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కి వినతి పత్రం అందజేశారు. ఫిబ్రవరి 17వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఈ కార్యక్రమాలు నిర్ణయించి జరుగుతున్నామన్నారు. మున్సిపల్ కార్మికులకు వేతనాల చెల్లింపు బాధ్యత మున్సిపల్ శాఖ నిర్వహించాలని, అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, పర్మనెంట్ కార్మికులకు గత 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు డిఏలు సత్వరం విడుదల చేయాలన్నారు. సమాజంలోని వివిధ వర్గాల సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించే కెఎస్ లక్ష్మణ్ రావుకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతూ శావల్యపురంలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రంలోని బ్యాంకులు, ప్రైవేటు విద్యా సంస్థలు, హాస్పిటల్, వివిధ కార్యాలయం నందు కరపత్రాలు పంచుతూ లక్ష్మణరావుని గెలిపించాలని ప్రచారం చేశారు. శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారి కొరకు ప్రచార నిమిత్తం శావల్యాపురం మండల కేంద్రంలో ప్రచారం నిర్వహిస్తున్నాము. రేపు 27వ తేదీన జరగబోయే ఎన్నికలో తమ అమూల్యమైనటువంటి ప్రథమ ప్రాధాన్యత. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.